లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఇది. అమ్మవారి గద్దెని మొత్తం క్లీన్ చేసి జాజీలు అలికిన తర్వాత ఇట్లా తెల్లపిండి పసుపు కుంకుమలతో మొత్తం అంతా కూడా బొట్లు పెట్టేశారు. ఆ తర్వాత అమ్మవారి విగ్రహానికి చందనం మొత్తం పూసి ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చందనం అయితే పెట్టారు. మా అత్తమ్మనేమో ఇక్కడ నీళ్ళలో వేసిన ముంతలన్నీ కూడా క్లీన్ చేస్తుంది. మా వారేమో బంతి పూలు ఇంకా మామిడాకుల తోరణాలు అయితే కడుతుండు. తను చెప్పాను కదా లాస్ట్ వీడియోలోనే మా ఆడపడుచు వాళ్ళ పాప అని చెప్పి ఇక్కడ బొట్టు పెట్టించుకుంది కదా, అందుకని బాగుందా అని చెప్పి అడుగుతుంది. అందరికీ బొట్లు పెట్టేసిన తర్వాత ఇలా అమ్మవారిని గద్దె మీద పెట్టడానికి ముందు ఒక అరిటాకులో ఇలా కొన్ని బియ్యం అయితే తీసుకొని అరిటాకు మీద వేసి ఇంకా అందులో అమ్మవారిని అయితే పెట్టారు. ఆ ఒక్క క్లిప్ అయితే మిస్ అయిపోయింది కానీ అమ్మవారిని గద్దె పైన పెట్టిన తర్వాత ఇంకా మాడపరిచి అయితే ముంతలు ఇంకా దీపాంతం అన్నిటికీ కూడా పసుపు రాసి ఇట్లా పసుపు కుంకుమలతో బొట్లు అయితే పెట్టేసింది. ఇక్కడ మమ్మల్ని అడుగుతున్నారు, కొంతమంది అమ్మవారి రూపం వేసుకుంటారు, లేదంటే కొంతమంది పట్నం వేసుకుంటారు, మీకు ఏది కావాలి అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా మేమేమో లాస్ట్ టైం అమ్మవారి రూపమే వేసుకున్నాము, అందుకని ఈసారి పట్నం వేస్తే బాగుంటుందని ఇంట్లో వాళ్ళు చెప్పడంతో ఇంకా పట్నమే వేశారు. ఇక్కడ బొట్లు పెట్టిన ముంతలన్నిటికీ కూడా మామిడాకులతో కంకణాలు అయితే కడుతుంది. ఇంతవరకు చూస్తున్నారు కానీ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వట్లేదు. నచ్చితేనే కదా చూసేది, చూసినప్పుడు ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. ఇక్కడ కంకణాలు కట్టిన తర్వాత పసుపుతో గౌరమ్మని అయితే చేస్తుంది. నెక్స్ట్ ఏంటి అన్నది నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను కానీ అప్పటి వరకు మన ఛానల్ మీద ఒక కన్ను అయితే వేసి ఉంచండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.